కథ పేరు దుష్టురాలు. కోసల దేశపు రాజు మార్తాండవర్మకు ప్రమోదకుడనే కొడుకు, మాలిని అనే కూతురు ఉండేవారు. మాలిని చిన్నతనం నుంచి కుశదేశంలో తన మేనమామల ఇంట పెరిగి పెద్దదయ్యింది. ప్రమోదకుడు సకల విద్యలు పూర్తి చేసి లోకానుభవం కొరకు దేశయాత్ర వెళుతూ ఏ దేశంలోనైనా తన చెల్లెలికి తగిన వరుడుంటే చూడడానికి తిరిగి వచ్చేటప్పుడు మేనమామల ఇంటి నుంచి చెల్లిని తన వెంట తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు. అతను అనేక దేశాలు తిరిగి చివరకు కుశదేశం చేరాడు. వేరువేరు దేశాలలో తాను చూసిన యోగ్యులైన రాజకుమారులను గురించి అన్న చెప్పాడు. కానీ మాలిని అందర్నీ నిరాకరించింది. ప్రమోదకుడు కొద్ది రోజుల తరువాత మాలినిని వెంటబెట్టుకొని కోశలకు బయలుదేరాడు. వారిద్దరూ ఒక రథమెక్కి అరణ్య మార్గాన వస్తుండగా ఒకచోట దొంగల గుంపు వారిపైన పడింది. వెంటనే ప్రమోదకుడు కత్తి దూసి దొంగల మధ్యకు దూకి ఒక్కసారి కత్తి అటు ఇటు ఊపేసరికి ఒక పక్క 6, రెండో పక్క 5 తలలు తెగి పడిపోయారు. ఈ సంఘటన చూసి మిగిలిన దొంగలు కొయ్యబారిపోయారు. దొంగల నాయకుడు ప్రమోదకుణ్ణి శరణు వేడాడు. నీవు శరణు వేడగానే సరికాదు, నీ ముఠానంతటినీ పంపెయ్యాలి. నీవు ఈ అరణ్యాన్ని విడిచిపోవాలి అన్నాడతను దొంగల నాయకుడితో. అలాగే చేస్తాను. నేను చాలా ధనం సంపాదించాను. అదంతా మీ పరం చేసేస్తాను. ఆ తరువాత ఏ నగరానికన్నా పోయి మరేదైనా జీవనోపాధి కల్పించుకుంటాను. అప్పుడు మీరిద్దరూ నా భవనానికి వచ్చి 2 రోజుల పాటు నా అతిథులుగా ఉండాలని నా ప్రార్థన అన్నాడు దొంగల నాయకుడు. వృత్తి చేత దొంగ అయినా వాడు స్ఫురద్రూపిగాను మర్యాదలు తెలిసిన వాడులాగాను కనిపించాడు. అతని ఆతిథ్యం స్వీకరించడానికి మాలిని ఏమీ అభ్యంతరం చెప్పనందున ప్రమోదకుడు దొంగల నాయకుడి ఇంటికి తన చెల్లెలతో సహా వెళ్ళాడు. అరణ్యం మధ్యలో ఉన్న ఆ ఇల్లు ఇంచుమించు రాజభవనంలాగున్నది. ఇంటి నిండా బోల్డెంత మంది దాసదాసీ జనం ఉన్నారు. అతిథులకు ఆ ఇంట అన్ని మర్యాదలు జరిగాయి, అన్ని సౌకర్యాలు అమరాయి. మర్నాడు తెల్లవారుజామునే మాలిని తన అన్నతో, నాకు విపరీతమైన తలపోటుగా ఉన్నది. రాత్రి నాకు కలలో ఒక భూతం కనిపించి తలనొప్పితో చచ్చిపోతానని చెప్పింది. తర్వాత ఒక ఋషి కనిపించి నన్ను భయపడవద్దని చెప్పి తూర్పు దిక్కున ఎర్రకొండ కింద చెరువు ఉన్నదని, దాని నీరు తాగితే తలపోటు తగ్గిపోతుందని చెప్పాడు. నిద్ర లేస్తూనే తలపోటు ఆరంభమైంది. ఆ ఎర్రకొండ ఎక్కడ ఉన్నది? అక్కడికి వెళ్ళి నాకు ఆ చెరువు నీరెవరు తెస్తారు? నాకు చావు తప్పదు అని బెంబేలు పడిపోయింది. నేను వెళ్ళి నీరు తెస్తాను, నీవు ధైర్యంగా ఉండు అని చెల్లెలతో అని ప్రమోదకుడు తూర్పు దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. అతను అడవిలో చాలా దూరం వెళ్ళగా ఒక ఎలుగుబంటి ఎదురు వచ్చింది. ప్రమోదకుడు దాన్ని లక్ష్య పెట్టక తన పని మీద తాను ముందుకు వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళాక ఒక పక్క నుంచి పెద్ద పులి అతన్ని చూసి గాండ్రుమన్నది. దాన్ని కూడా అతడు లక్ష్య పెట్టలేదు. మరికొంత దూరం వెళ్ళాక ఒక సింహం గర్జిస్తూ అతనికి ఎదురుపడింది. దాన్ని కూడా అతను లక్ష్య పెట్టక ముందుకు సాగి ఎర్రకొండ దిగువ ఉన్న చెరువులో తన వెంట తెచ్చిన పాత్రను ముంచి నీరు తెచ్చుకున్నాడు. అతను తిరిగి వచ్చేటప్పుడు అతని దారికి అడ్డంగా సింహము, పులి, ఎలుకబంటి నిలబడి కనిపించాయి. సింహం మనిషి భాషలో, అబ్బాయి, నీవు నిజమైన ధైర్యశాలివి. మా భయం చేత ఈ ప్రాంతాలకెవరూ రారు. ఒకవేళ దారి తప్పి వస్తే మమ్మల్ని చూసి భయపడిపోతారు, లేదా మమ్మల్ని చంప యత్నిస్తారు. అంతేకాని నీలాగా నిర్భయంగా వెళ్ళిపోయిన వారెవరూ లేరు. ఇటు వచ్చిన వారంతా మా చేత చచ్చారు. నీకెప్పుడైనా ఆపద కలిగితే ఈ కొమ్ము తీసుకొని ఊదు అని చెప్పి తన కాళ్ళ వద్ద ఉన్న కొమ్ము ఒకటి ప్రమోదకుడికి చూపింది. ప్రమోదకుడు దాన్ని తీసుకొని దొంగల నాయకుడి ఇంటికి వచ్చేశాడు. అతను తెచ్చిన నీరు త్రాగి తన తలనొప్పి పోయిందన్నది మాలిని. ఆమె అతనితో, నీవు వెళ్ళిన దారి చాలా అపాయమైనదట, నీకేమీ ప్రమాదం ఎదురు కాలేదు కదా అని అడిగింది. ఏమీ లేదే అన్నాడు ప్రమోదకుడు. తరువాత దొంగల నాయకుడు తన అతిథులకు తాను కొల్లగొట్టిన ధనరాశులను చూపించాడు. అతను ఆ వస్తువుల మధ్య నుంచి ఇనుప సంకెళ్ళు తీసి వీటిని చేతులకు ధరించి తెంపగలవాడిది నిజమైన బలం,
మీరు చాలా బలశాలి అని, దీన్ని తెంపగలరని మీ చెల్లెలుగారన్నారు. నేను తెంపలేరన్నాను. ఇద్దరము పందెం వేసుకున్నాం అన్నాడు ప్రమోదకుడితో. మా అన్నయ్య తప్పక తెంపగలడు అన్నది మాలిని. అసాధ్యం, మీరు తెంపలేనని ఒప్పేసుకోండి, పందెంలో నేను గెలుస్తాను అని దొంగల నాయకుడు ప్రమోదకుడికి నవ్వుతూ సలహా ఇచ్చాడు. మాలిని రోషంతో, ఒప్పుకో కన్నయ్య, వాటిని తెంపి చూపించు, పందెంలో నేనే గెలవాలి అన్నది. ప్రమోదకుడు ఒక్క క్షణం ఆలోచించి తెంపడానికి యత్నిస్తానంటూ చేతులు చాచి దొంగల నాయకుడి చేత సంకెళ్ళు వేయించుకున్నాడు. ప్రమోదకుడు వాటిని ఎంత ప్రయత్నించినా కూడా తెంచలేకపోయాడు. మాలిని విరగబడి నవ్వి, నేను పందెంలో ఓడిపోయాను. పందెం ప్రకారం నేను ఈ దొంగల రాజును పెళ్లాడి తీరాలి. ఈ సంకెళ్లతో నీవు సింహాసనం మీద కూర్చోవడానికి తగవు. అందుచేత ఈ కొట్టులోనే పడి ఉండు. ఇక నుంచి నేను రాణిని, నా భర్త రాజు అన్నది. ఈ దొంగ చేత మోసపోయావా, లేక నీవే నన్ను మోసగించావా అని ప్రమోదకుడు తన చెల్లెలను అడిగాడు. ఇంకా నీ వద్ద దాపరికం దేనికి? ఈ దొంగ నాకు పాత స్నేహితుడే. మేమిద్దరము ప్రేమించుకున్నాం. దొంగ వృత్తి మానమంటే తనకు రాజ్యం ఇప్పించినట్టయితే మానుతానన్నాడు. అతను రాజు కావడానికి అడ్డుగా ఉన్నది నీవే కనుక నిన్ను చంపడానికి తన ముఠాతో వచ్చి పడి ఓడిపోయాడు. అందుచేత నిన్ను మరొక విధంగా చంపేయడానికి తలనొప్పి నటించి ఎర్రకొండకు పంపాను. ఆ ఎత్తు కూడా పారలేదు. నీవు ప్రాణాలతో తిరిగి వచ్చావు. చివరికి ఈ మూడో ఎత్తు పారింది. నిన్ను ఈ కొట్టులో బంధించి ఉంచుతాము. మిగతా పని ఆకలి దప్పులే తీర్చుతాయి అని తన అన్నతో ఆ దుష్టురాలు నిజం చెప్పేసింది. తరువాత మాలిని, దొంగ కొట్టు బయటకు వెళ్ళి తలుపు తాళం పెట్టేశారు. ఇప్పుడు ప్రమోదకుడికి కొమ్ము ఉపయోగపడింది. దాన్ని అతను నోటి దగ్గర పెట్టుకొని ఊదాడు. అంతలోనే అతనున్న కొట్టు తలుపులు పెలపెలా విరిగిపడ్డాయి. సింహము, పెద్ద పులి, ఎలుకబంటి లోపలికి వచ్చాయి. ఎలుకబంటి అతని చేతి సంకెళ్లను ఒక గుంజుతో తెంచేసింది. ఈ లోపుగా సింహము, పెద్ద పులి దొంగల నాయకుడి ఇల్లంతా గాలించి దాక్కున్న వాళ్లను, పారిపోయే వాళ్లను కూడా చంపేశాయి. మాలిని, ఆమె ప్రియుడైన దొంగ కూడా వాటి వాతపడి చచ్చారు. ప్రమోదకుణ్ణి బంధ విముక్తుని చేసిన ఎలుకబంటి అతను చూస్తుండగానే మాయమై దాని స్థానంలో ఒక అద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయి నిలబడింది. ఎవరు నీవు, ఏమిటి వింత అని ప్రమోదకుడు ఆమెను అడిగాడు. నా పేరు మాధవి, మిగతా వివరాలు మా వాళ్ళు చెబుతారు అని ఆమె అంటుండగానే సింహము, పులి అక్కడికి వచ్చి మాధవిని ఎంతో ప్రేమతో రుద్దుకున్నాయి. మాధవి అతనితో, ఈ పులిని, సింహాన్ని మీ కత్తితో నరికేయండి అన్నది. ఆ మాట వింటుంటే అతనికి మాధవి మాలిని కన్నా క్రూరురాల్లాగా కనపడింది. మాధవి అతని అనుమానం చూసి నవ్వి, వీరిద్దరూ నా తల్లిదండ్రులు, నాలాగే శాపగ్రస్తులు. మీరు నరికేసినట్టయితే వారికి శాప విమోచనం కలుగుతుంది అన్నది. ప్రమోదకుడు ఇక సంకోచించక తన కత్తి తీసుకొని ఒకే దెబ్బతో పులిని, సింహాన్ని కూడా నరికేశాడు. ఆ రెండు మృగాల స్థానంలో రాజదంపతులు ప్రత్యక్షమయ్యారు. రాజు ఇలా చెప్పాడు, నాయనా, నేను సూరదేశపు రాజును. ఒకనాడు నేను ఈ నా భార్యతోనూ 2 ఏళ్ల ఈడుగల ఈ నా కూతురుతోనూ ఎర్రకొండ ప్రాంతానికి విహారానికి వెళ్ళాను. వెళ్ళిన వాణ్ణి ఊరుకోక ఒక మునీశ్వరుని చూసి హేళన చేశాను. ఆ ముని అలిగి మమ్మల్ని ముగ్గురిని వన్యమృగాలు కమ్మని శపించాడు. నేనాయన కాళ్ళపై పడగా మమ్మల్ని చూసి భయపడని వాడి చేతిలో మాకు శాప విమోచనం కలిగేటట్టు నా కుమార్తె ఎవరినైనా ప్రేమించగానే దానికి యథారూపం వచ్చేటట్టు అనుగ్రహించాడు. మా కుమార్తె నిన్ను ప్రేమించింది కాబోలు, ఆమెకు మానవ రూపం వచ్చేసింది. నీ చేతి వేటు తింటే గాని మాకు శాప విముక్తి కలగలేదు. ఇదే మా కథ. తరువాత సూరదేశపు రాజు తన భార్యను, కుమార్తెను ప్రమోదకుణ్ణి వెంటబెట్టుకొని తమ దేశానికి వెళ్ళాడు. అప్పటిదాకా రాజ్యం చూస్తున్న మంత్రులు తమ రాజు రాకకు పరమానందం చెందారు. ప్రమోదకుడు తనను ప్రేమించిన మాధవినే పెళ్లాడి కాలక్రమాన కోసల దేశంతో పాటు సూరదేశాన్ని కూడా తానే పాలించాడు.